వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తు మాట ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము మనము ఎంత వింటే అంత ఆశీర్వాదకరం. ఇర్మియా అన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నాడు. నిజముగా దేవుని యొక్క మాటలు మనల్ని బ్రతికిస్తాయి, నడిపిస్తాయి, బలపరుస్తాయి. అంతం వరకు కూడా మనల్ని దేవుని మాటలు కాపాడుతూ ఉంటాయి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకోండి. దేవునికి కావలసింది ఏ బలులు అంటే నీతియుక్తమైన బలులు. ఒక బేదయిదువరాలు తన దగ్గరున్న 2 కాసులు దేవునికి కానుకిచ్చేసింది. తన దగ్గర ఇంకేమీ లేదు. తన జీవనమంతా కూడా దేవునికి కానుకిచ్చింది. యేసు ప్రభు వారు అందరితో ఆమె గురించి ఏమని చెప్పాడంటే, ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది. మీరు మీకు ఉన్నదానిలో ఇచ్చారు, కానీ ఆమె లేమిలో కూడా, ఆమె జీవనం అంతా కూడా, ఆమె దగ్గర ఉన్నదంతా కూడా కానుక పెట్టెలో కానుక అర్పించింది అని చెప్పాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, కష్టపడింది కొంచెమే అయినా సరే, యథార్థమైనది కొంచెమే అయినా సరే, అది నీతియుక్తమైన బలి. దావీదు అదే అంటున్నాడు, నీతియుక్తమైన బలులు దేవునికి అర్పించాలి. నీవు అర్పించేది కొంచెమైనా పర్వాలేదు, కానీ అది నీతి కలిగినదై, కష్టపడిందై, యథార్థమైనదై ఉండాలి. భక్తిహీనుల యొక్క అర్పణను దేవుడు అంగీకరించడు. నీతిమంతులు ఇచ్చేది కొంచెమైనా దేవుడు వారిని ప్రేమిస్తాడు. దేవుడు మన నుండి కోరుకునేది వెండి, బంగారము, ధనధాన్యములు కాదు, కానీ దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన మాటలకు మనము లోబడాలి, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. దేవుని యొక్క మాటలు వినువారందరూ ధన్యులు. దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడే ప్రతి వారు కూడా ధన్యులే.